Hari Om, good morning, Namaste. So today our session, very important session for all human beings, Kshatriyas, practical class conducted by Swami Vivekananda Yoga, Mancherial, Telangana, India, which is affiliated to Vyasa, a part of S. Vyasa Yoga University, Bangalore. సో సాధారణంగా మనిషి బ్రష్ వేస్తూ దంతాలను శుభ్రం చేసుకుంటాడు, స్నానం చేస్తూ శరీరాన్ని శుభ్రం చేసుకుంటాడు, మల విసర్జన తర్వాత మలరంధ్రాన్ని శుభ్రం చేసుకుంటాడు. బట్ చిన్నప్పటి నుంచి మనం తినరాంది తిన్నాం, తాగరాంది తాగాం. మన పొట్ట లోపల, మన నాస్ట్రిల్స్లో, మన లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్లో రకరకాల మలినాలు పేరుకుపోయాయి. సో వాటిని ఇప్పటి వరకు మనం శుద్ధి చేసుకోలేదు, ప్యూరిఫై చేసుకోలేదు. సో యోగాలో మనకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే, మన ఋషులు, మన మునులు ఇచ్చినటువంటి మంచి అవకాశం ఏంటంటే, శరీరంలోని అంతర్గత భాగాలను శుద్ధి చేసుకునే క్రియలను మనకు ప్రతిపాదించారు. సో మనకి బండి ఉంది, ప్రతి 6 నెలలకు ఒక్కసారి సర్వీసింగ్కి ఇస్తాం. కారు ఉంది, ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్కి ఇస్తాం. అదే మాదిరిగా మనం క్రియలు చేస్తున్నామంటే మన బాడీని సర్వీసింగ్కి ఇచ్చినట్టు, రైట్? సో బిఫోర్ ఈ క్రియాస్కి ముందు మనం ఒక 10-15 నిమిషాలు వ్యాయామం చేయాలి. నిల్చుందాం, అందరు నిల్చోండి. రెండు చేతులు పిడికిలు బిగించండి. జాగింగ్ చేస్తాం. ముక్కు రంధ్రాలు జనరల్గా బ్లాక్ అయి ఉంటాయి. సో ఈ 10 నిమిషాల వ్యాయామంలో ముక్కు రంధ్రాలు ఫ్రీగా ఓపెన్ అవుతాయి. అంటే ఈ క్రియ చేయడం కొరకు మనకి ఇదొక మంచి టెక్నిక్ అన్నమాట. సో ఫ్రీగా చేయండి, నో టెన్షన్ ఇన్ ద బాడీ అండ్ మైండ్. స్టెప్ బై స్టెప్ స్లోలీ స్టాప్ ద ప్రాక్టీస్. ముఖదౌతి చేస్తాం. 2 కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్. 2 అరచేతులు మోకాళ్ళ పైన ఆనించండి. కొంచెం కిందికి వంగండి. ముక్కు రంధ్రాల ద్వారా నిండుగా శ్వాస తీసుకొని నోరు వెళ్ళబెట్టి ఫోర్స్ఫుల్ ఎక్సేల్ చేస్తాం. ఇలా రిలాక్స్. Observe your heartbeat, lungs movement, pulsation, sweating. Now, forward and backward bending చేస్తాం. 2 పాదాల మధ్య ఒక 1 feet. 2 అరచేతులు థైస్ పైన తీసుకోండి. శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకి, మోచేతులలో వంపు లేదు. ముందుకు వంగి ఒకసారి స్వింగ్ చేయండి. ఇలా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఇలా. స్టాప్ ద ప్రాక్టీస్. 2 కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్. 2 చేతులు భుజాల లెవెల్లో లేపండి. సైడ్ బెండింగ్ చేస్తాం. ఇలా 1 సైడ్స్ గమనించండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2 పాదాల మధ్య హాఫ్ మీటర్ గ్యాప్. 2 చేతులు ఈ ఛాతీ పైన తీసుకోండి. ఇలా కుడి చేయి ఎన్ని డిగ్రీలు తిప్పుతామో అన్ని డిగ్రీలు తిప్పుతూ వెనుకకు చూడండి. మళ్ళీ ఎడమ చేయి.
స్టాప్ ద ప్రాక్టీస్. హార్ట్ ప్రాబ్లము సివియర్గా ఉన్న వాళ్ళు చేయకండి ఇది. పిడికిలి బిగించండి, హీల్స్ లేపండి, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఫ్రీగా చేయండి. స్టెప్ బై స్టెప్ స్లోలీ స్టాప్ ద ప్రాక్టీస్. గో టు శవాసన్. ఒక నిమిషంలో మనకి బాడీ విశ్రాంతి పొందడం కనుక దీన్ని ఐఆర్టీ అంటాం, ఇన్స్టంట్ రిలాక్సేషన్ టెక్నిక్. రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి, బొటనవేలు బిగించండి, పాదాలు బిగించండి, చీలమండలాలు బిగించండి, పిక్క కండరాలు బిగించండి, మోకాలు చిప్పలు బిగించండి, థైస్ బిగించండి, స్కీజ్ బటక్స్, పిరిదిల భాగాన్ని పీల్చి టైట్ చేయండి, శ్వాస వదలండి, లోయర్ బ్యాక్, మిడిల్ బ్యాక్, అప్పర్ బ్యాక్, పిడికిలి బిగించండి, శ్వాస తీసుకోండి, పొట్ట, ఛాతీ, మెడ, పళ్ళు కొరకండి, బొటనవేలు కా నుంచి తల వరకు టైట్ 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 టైట్. ఒకేసారి కొలాప్స్ చేయండి. అబ్జర్వ్ యువర్ హార్ట్ బీట్, లంగ్స్ మూమెంట్, పల్సేషన్, స్వెట్టింగ్, లూజనింగ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. నెమ్మదిగా రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి, ఎడమ అరచేయి నాభి పైన, కుడి చేతిని స్లో మోషన్లో తల వెనుకకు చాపండి, ఎడమ కాలు మలవండి, కుడివైపు తిరగండి, ఎడమ కాలును కుడి కాలు పైన ఆనించండి, ఎడమ చేతిని ఎడమ తొడ పైన ఆనించండి, ఎడమ చేతిని ఛాతి ముందు నేల పైన ఆనించి రెండు చేతుల సపోర్ట్ తోటి లేచి కమ్ టు స్టాండింగ్ పొజిషన్. నౌ 2 రౌండ్స్ సూర్య నమస్కార్. ఇదంతా మన ముక్కు రంధ్రాలు ఫ్రీగా అవడం కొరకు ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సో నమస్కార స్థితి. 1, శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకు వంచండి, మోచేతులలో వంపు లేకుండా చూసుకోండి. 2, శ్వాస వదులుతూ వెన్నెముకను సాగదీస్తూ ముందుకు వంగండి. అరచేతులు పాదాలకు ఇరువైపులా ఆనించండి, మోకాళ్ళలో వంపు లేకుండా చూసుకోండి. హై బీపీ, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్ ఉందంటే ముందుకు బాగా వంగకండి. మిగతా వాళ్ళు ట్రై టు టచ్ ఫోర్ హెడ్ ద నీస్. 13, ఎడమ కాలు వెనుకకు తీసుకోండి, ఎడమ బొటన వేలు వెనుకకు స్ట్రెచ్, చేతులు తలపైకి, చేతులు తల వెనుకకు వంచండి, ముందున్న మోకాలు ముందుకు వంచండి. 4, రైట్ లెగ్ బ్యాక్, అటు అరచేతులు ఇటు బొటన వేళ్ళ పైన బాడీ బ్యాలెన్స్ చేయండి. 5, మోకాళ్ళను ఆనించి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ వెనుకకి వెళ్ళి హాయిగా విశ్రాంతి, పిక్క కండరాల పైన కూర్చున్నాం. శ్వాస తీసుకుంటూ ట్రంక్ లేపండి, ఏ భాగం కదలద్దు. శ్వాస వదులుతూ అరచేతుల మధ్యలో ఛాతి, చేతుల ముందు చిన్ ఆర్ ఫోర్ హెడ్ టచ్ చేయండి. ఇలా శ్వాస తీసుకుంటూ జననాంగాల కానుంచి తల వరకు వెనుకకు వంచండి. 8, శ్వాస వదులుతూ ఏ భాగం కదలద్దు, ఓన్లీ ట్రంక్ మాత్రమే పైకి లేపాలి, అటు బొటన వేలు నేల కానించాలి. ఇలా చిన్ కాలర్ బోన్ కానించి తల వీపు లోపటి కానండి. ఆటోమేటిక్గా 2 హీల్స్ నేల కానిపోతాయి, పాదాలు పూర్తిగా నేల కానిపోతాయి. పిక్క కండరాల పరిస్థితి గమనించండి. నౌ శ్వాస తీసుకుంటూ బాడీ ముందుకి, మోకాళ్ళను ఆనించి వెనుకకి వెళ్ళి హాయిగా విశ్రాంతి, బొటనవేళ్ళు వెనుకకు స్ట్రెచ్. రైట్ లెగ్ ఫార్వర్డ్, 2 అరచేతుల మధ్యలోకి కుడి పాదం తీసుకోండి, శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకు వంచండి, ముందున్న మోకాలు ముందుకు వంచండి, మీ పెల్విక్ ఫ్లోర్ నేల వైపు నొక్కండి. 11, శ్వాస వదులుతూ వెనుక ఉన్న పాదాన్ని ముందు పాదానికి జత చేయండి, మీ ఫోర్ హెడ్ మీ మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి. 12, శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకి, కమ్ టు నమస్కార స్థితి. ఇంకొక సైడ్ చేస్తాం.
కమ్ టు నమస్కార స్థితి. 1, శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకి. 2, శ్వాస వదులుతూ వెన్నెముకను సాగదీస్తూ ముందుకి. 3, ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్. సో బొటనవేలు వెనుకకు స్ట్రెచ్ చేయండి. రైట్ ని నేల కానించండి. ఎడమ మోకాలు నేల వైపు నొక్కండి. ఈ పెల్విక్ ఫ్లోర్ బటక్స్ నేల వైపు నొక్కండి. చేతులు తల వెనుకకు వంచండి. చార్, ఎక్సేల్. శ్వాస వదులుతూ ఎడమ కాలు వెనుకకు తీసుకోండి. ఇటు అరచేయి అటు బొటనవేళ్ల పైన బాడీ బ్యాలెన్స్ చేయండి. 5, మోకాళ్ళను ఆనించి వెనుకకి వెళ్ళి హాయిగా విశ్రాంతి. పిక్క కండరాల పైన కూర్చుందాం. శ్వాస తీసుకుంటూ ట్రంక్ అప్, శ్వాస వదులుతూ డౌన్. కొంచెం సేపు శ్వాస లేకుండా మెయింటైన్ చేయండి. సాత్, శ్వాస తీసుకుంటూ జననాంగాల కానుంచి తల వరకు వెనుకకు వంచండి. 8, బటక్స్ పైకి లేపండి. తల వీపు లోపటి కానండి. నౌ, శ్వాస తీసుకుంటూ బాడీ ముందుకి, మోకాళ్ళ నుంచి వెనుకకి వెళ్ళి హాయిగా విశ్రాంతి. ఫస్ట్ రైట్ లెగ్ మనం బ్యాక్ తీసుకున్నాం కాబట్టి అది చివరికి రావాలి. దస్, ఎడమ పాదం 2 అరచేతుల మధ్యలోకి. శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకి. 11, శ్వాస వదులుతూ వెనుక ఉన్న పాదాన్ని ముందు పాదానికి జత చేయండి. సో మీ ఫోర్ హెడ్ మీ మోకాళ్ళకు తగిలించే ప్రయత్నం చేయండి. 12, శ్వాస తీసుకుంటూ చేతులు తల వెనుకకి. కమ్ టు నమస్కార స్థితి. జస్ట్ రిలాక్స్. జస్ట్ రిలాక్స్ ఇన్ స్థితిలా తాడాసన. 2 పాదాల మధ్య ½ ఫీట్ నుంచి 1 ఫీట్, 1 ఫీట్ టు 1.5 ఫీట్. 2 చేతులు బాడీకి ½ ఫీట్, అరచేతులు ఫార్వర్డ్ చూపండి. కొలాప్స్ యువర్ షోల్డర్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. Observe the loosening body. Observe your both nostrils. ఒకసారి నిండుగా శ్వాస తీసుకొని ఆవుమా కాంబినేషన్లో సౌండ్ చేస్తాం. నిండుగా శ్వాస తీసుకోండి. ఆ Observe the beautiful vibrations spreading throughout your body. నెమ్మదిగా కళ్ళు తెద్దాం. కూర్చోండి అందరు. రైట్. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ టెక్నిక్ వామన దౌతి. వామన దౌతి అంటే పొట్ట శుద్ధి చేసుకోవడం. సో ఈ క్రియతోటి లాభాలు ఏంటివంటే ఎసిడిటీ ఉన్న వారికి మంచి ఔషధం, గ్యాస్ ట్రబుల్ ఉన్న వారికి మంచి ఔషధం, మలబద్ధకం ఉన్న వారికి మంచి ఔషధం, అస్తమా ఉన్న వారికి మంచి ఔషధం, లంగ్స్ ఎలర్జీ ఉన్న వారికి మంచి ఔషధం, రన్నింగ్ నోస్, కాఫ్, కోల్డ్ ఉన్న వారికి మంచి ఔషధం. ఒక్క మాటలో చెప్పాలంటే మన మధ్యప్రదేశ్ భారతదేశానికి ఎట్లా ఉన్నదో మన శరీరానికి పొట్ట మధ్యప్రదేశ్ లాంటిది. భారతదేశానికి మధ్యప్రదేశ్ తోటి ఎలాంటి నష్టం లేదు. బట్ 80% రోగాలు ఇక్కడి నుంచే పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ఇది మనం శుద్ధి చేసుకునే క్రియ వామన దౌతి. సింపుల్ క్రియ. రైట్. ఇది గోరువెచ్చని నీరు, గోరువెచ్చని నీరు సాల్ట్ కలిపాను. సింపుల్ క్రియ. ఎవరు చేయరాదంటే హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లం, తర్వాత పెప్టిక్ అల్సర్ ఉన్నవారు చేయరాదు. కొంచెం హీట్ ఉన్నాయి.
బరువు తగ్గడం కొరకు వెరీ వెరీ హైలీ బెనిఫిషియల్. నేను ఆ సార్లా కంటే కొంచెం లావు ఉండేటివాడిని, 72 kgs ఉండేటివాడిని ఇది చేయకముందు. సో మొత్తం బరువు అంతా వెళ్ళిపోయింది, అండర్ వెయిట్లకు వచ్చిన. ఈ మధ్య కొంచెం డైట్ చేంజ్ చేసినప్పుడు కొంచెం పెరుగుతున్నాం మళ్ళా, కాబట్టి వెరీ పవర్ఫుల్. ఇప్పుడు ఇది తాగాలి అంతే, అంటే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా తాగాలి. ఎవరి కెపాసిటీకి అనుకూలంగా వారు తాగాలండి. ఎప్పుడైతే ఇక్కడికి వాటర్ వచ్చిందో మీకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. గ్లాస్ అక్కడ పెట్టేసి 2 కాళ్ళు ఇట్లా వెడల్పు చేసి కుడి చేయి చూపుడు వేలు మధ్య వేలు గొంతులో పెట్టేసి నోట్లో పెట్టేసి ఇట్లా ఇట్లా అంటే మనకు వాటర్ బయటకు వస్తుంది. ఇంజన్ నుంచి వాటర్ ఎట్లా వస్తుందో అట్లా రావాలి. సో మీ శక్తికి అనుకూలంగా మీరు తాగాలి. మీరు ఎంత తాగుతారు గ్లాసులు? 3-4 మీరు మీరు ఇది నేను 10 తాగుతాను మరి ఇప్పుడు. సో ఎవరి కెపాసిటీకి అనుకూలంగా తాగాలి, నా అంతా మీరు తాగాల్సిన పని లేదు. చలో తాగేస్తున్నాం. चलो बढ़ते रहो, योग सभी करते रहो, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, योगा ही जीवन का एक వన్ అయిపోయింది, నిండుగానే తాగుతున్నా చూడండి మళ్ళా. योगा ही जीवन का एक आधार है, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, योगा ही जीवन का एक आधार है, योगा ही ఫ్రీగా అటు ఇటు తిరుగుతూ తాగండి, టెన్షన్ లేదు. 3వ గ్లాస్. योगा से जागा सारा संसार है, योगा से जागा सारा संसार है, నేను కూడా 3 months అయితే చేయగా ఆ బ్యాచ్కి చేశాను, ఈ బ్యాచ్కి చేస్తున్నాను. ऐसा हो बस जीने का ढंग, झूले जो हम उड़कर गगन, योगा से जागा संसार, ఎసిడిటీకి ముఖ్యంగా వరము. ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, ఆస్తమా నంబర్ 1. బరువు తగ్గడానికి స్వర్గరోగ నివారణ అనుకోండి. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేయొచ్చు, ప్రాబ్లం బట్టి. ప్రాబ్లం ఉంటే చేయాలి. ये आस्था है संस्कृति जिससे जुड़ी है प्रकृति, विश्वास ये एक योग है, अब दूर हर एक रोग है, आलस से हम लड़ते रहे, हर रोज योग करते रहे, ये ऊर्जा है एक जीत की, इसमें शांति संगीत की, शक्ति है ये एक साधना है, ఇది చేయాలనే రోజు మీరు నైట్లో లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఈరోజు కంప్లీట్ డైట్ ఫాలో అవ్వాలి. డైట్ అంటే అన్నం లేకుండా ఉండొద్దు, సాత్వికమైనటువంటి ఫుడ్ తీసుకోవాలి. योगा से जागा संसार है, संग संग चलो बढ़ते रहो, योग सभी Fifth. करते रहो, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है, సిక్స్త్, उठता है शीश अभिमान से, कर योग जब जी जान से, हिम्मत से अब हम हैं चले, धरती हिले कदमों तले, रोकेंगे क्या ये आंधियां, करके योग आगे बढ़े, तारों से आगे हमें जाना है, दुनिया को योग ये सिखाना है, भारत बनेगा अब विश्व गुरु, इस लक्ष्य को हमें पाना है, योगा ही ऐसा कर्म है जिसका ना कोई धर्म है, इससे ఐబీపీ హైపర్ టెన్షన్ ఉన్నవారు है, ఈ సాల్ట్ వాటర్ తాగొద్దు, योगा से जागा లెమన్ తాగాలి. चलो बढ़ते रहो, योग सभी करते रहो, संग
चलो बढ़ते रहो, योग सभी करते रहो, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। योगा से जागा सारा संसार है, योगा से जागा सारा संसार है। हो स्वच्छ मन रहे स्वस्थ तन, हर सांस में हो नई उमंग, ऐसा हो बस जीने का ढंग, झूले जो हम उड़कर गगन, योगा से जागा संसार झूले है, जो हम उड़कर गगन, योगा से जागा संसार झूले जो हम उड़कर है। गगन। ये आस्था है संस्कृति जिससे जुड़ी है प्रकृति, विश्वास ये एक योग है, अब दूर हर एक रोग है। आलस से हम लड़ते रहे, हर रोज మనకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, रहे, ये ऊर्जा రాగానే గ్లాస్ అక్కడ పడేసి इसमें వామిటింగ్ చేసుకోవాలి. संगीत की शक्ति है ये एक साधना है, प्रेम की आराधना, निर्मल हो अंतर आत्मा, मिल जाएगा परमात्मा। यही जीवन का एक सार है, योगा से जागा संसार है। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, संग संग ఇది चलो అయిపోయినాయి కదా, बढ़ते रहो, योग 7 అయినా सभी करते रहो, योगा ही 8 जीवन का 9 एक आधार है, योगा ही जीवन का एक आधार है। उठता है शीश अभिमान से, कर योग जब जी जान से, हिम्मत से अब हम हैं चले, धरती हिले कदमों तले। रोकेंगे क्या ये आंधियां, करके योग आगे बढ़े, तारों से आगे हमें जाना है, दुनिया को योग ये सिखाना है। भारत बनेगा अब विश्व गुरु, इस लक्ष्य को हमें पाना है। योगा ही ऐसा कर्म है जिसका ना कोई धर्म है, इससे ये मिटता अंधकार है, योगा से जागा संसार है। संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, 9th అయిపోయింది. योगा ही जीवन का एक So, 10th. आधार है, योगा ही जीवन का एक संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। దాన్ని తిప్పుదా లేకుండా बढ़ते रहो, योग सभी करते रहो, संग संग चलो बढ़ते रहो, योग सभी करते रहो, योगा ही जीवन का एक आधार है, योगा ही जीवन का एक आधार है। योगा से जागा सारा संसार है, योगा से जागा सारा संसार है। हो स्वच्छ मन रहे स्वस्थ तन, हर सांस में हो नई उमंग, ऐसा हो बस जीने का ढंग, झूले जो हम उड़कर गगन, योगा से जागा संसार झूले जो हम है, उड़कर गगन, योगा से जागा संसार झूले जो हम है। 10th అయిపోయింది.
ఒకవేళ మీరు వాటర్ తాగి వామిటింగ్ సఫిషియెంట్ కాకపోతే కొంచెం మనకి అసౌకర్యంగా ఉంటుంది. మళ్ళీ అది ఒక 1 అవర్ తర్వాత మలమూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది వాటర్. ఇప్పుడు కంప్లీట్గా బయటకు వెళ్ళిపోతే బాడీ అంతా లైట్ అవుతుంది, చాలా తేలిక అవుతుంది, చాలా ఎనర్జెటిక్గా తయారవుతుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ వామన దౌతి. సో 2 కాళ్ళ మధ్య మీటర్ గ్యాప్ తీసుకోండి. నాకు ఇంకా వామిటింగ్ సెన్సేషన్ వస్తలేదు, ఆయన ట్రై చేస్తా. సో నోరు వెళ్ళబెట్టి కుడి చేయి చూపుడు వెళ్ళ ఇలా उठता है शीश अभिमान से, कर योग जब जी जान से, हिम्मत से अब हम हैं चले, धरती हिले कदमों तले। रोकेंगे क्या ये आंधियां, करके योग आगे बढ़े, तारों से आगे हमें जाना है, दुनिया को योग ये सिखाना है। भारत बनेगा अब विश्व गुरु, इस लक्ष्य को हमें पाना है। योगा ही ऐसा कर्म है जिसका ना कोई धर्म है, इससे ये मिटता अंधकार है, योगा से जागा संसार। సఫిషియెంట్గా రాలేదు నాకు, ఇంజన్ లాగా రావాలి. ఇంకా స్టార్ట్ చేయగానే పైపు నుంచి ఎట్లా నీళ్ళు వస్తే అట్లా రావాలి. ఇంకా నాకు స్టెమినా ఉండే తాగడం కొరకు, నీళ్ళు లేవు. సో ఇది మనకు వామన దౌతి అండి. నెక్స్ట్ లఘుశంఖ ప్రక్షాళన.